ప్రతి జిల్లాలో కూడా అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తాను తటస్థులను కలుస్తానని చెప్పారు జగన్. అలాగే కేంద్రంలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాదని, హంగొచ్చే అవకాశమే ఉందని జగన్ అన్నారు. చట్ట ప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అలాగే అన్ని రాష్ట్రాలకు కూడా రైల్వే జోన్ ఉన్నప్పుడు ఏపీకి మాత్రం ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తామని మరొకసారి పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరితో కూడా పొత్తులుండవని స్పష్టం చేశారు. ఈ అన్న పిలుపు కార్యక్రమంలో జగన్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించిన విశ్లేషణ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, దాదాపు గంటన్నర నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్న పిలుపులో భాగంగా జగన్ తటస్థులతో భేటీ అయ్యారు. ఎక్కడైతే ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందని, విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ముఖ్యంగా ఎన్నికల్లో పొత్తుల గురించి ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీతో కూడా తాము పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని, కేంద్రంలో హంగు వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన రోల్ పోషించబోతుంది. 25కి 25 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి కూడా చెప్పారు. దాదాపు ప్రత్యేక హోదా వస్తుంది, రైల్వే జోన్ కూడా తమ పోరాటంతో వస్తుందని కూడా ఒక రకమైనటువంటి భరోసా జగన్ చెప్పడం జరిగింది. దాదాపు 200 మందికి పైగా ఉన్నటువంటి తటస్థులకు లేఖలు రాసి మరీ పిలిపించుకొని భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వారితో జరిగినటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోము, ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మద్దతు ఇస్తామన్నారు. ఎవరి మాటలైనా నమ్మి ఖచ్చితంగా మోసపోతామనేటువంటి స్పృహ తనపై ఉంది కాబట్టి ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవు, ఎన్నికల తర్వాతనే పొత్తు పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో హంగు వస్తుంది, అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే వస్తుందని కూడా ఆయన ఒక రకమైనటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం పొత్తులకు వెళ్లే ప్రసక్తి లేదని తేలుతుంది. దీనిపై గతంలో అనేకమైనటువంటి ప్రకటనలు చేసినా కానీ ఒక మేధావి వర్గము, ఆ తర్వాత డాక్టర్లు వాళ్ళు పిలిపించుకున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల నేపథ్యంలో ఈ మాట స్పష్టం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని అర్థమవుతుంది. ప్రతిభ.